హౌస్ మేడ్ అయితే ఫ్రెండ్స్ నేను ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూసిన ఇంత డిఫరెంట్ మూవీ అయితే ఈ మధ్య 2026లో వచ్చిన మూవీ అయితే ఇదే. ఏంటంటే ఒక హౌస్ మేడ్ అనేది ఒక పని మనిషి అనేది చేరుతుంది అనమాట ఒక ఇంట్లో. ఆ పని మనిషి విలన్ లాగా చూపిస్తారు ఈ మూవీలో, ఓకేనా. కానీ వాళ్ళ పని మనిషి వాళ్ళ ఓనర్ ఉంటుంది కదా, ఆమె కొంచెం ఏంటంటే ఆమె కొంచెం మెంటల్గా బాగుండదు ఆమెకి. సో లాస్ట్ వరకు ఏం జరిగింది, ఆమె ఈమెను ఏమైనా చేసిందా పని మనిషిని, లేకపోతే పని మనిషే వాళ్ళని ఏమైనా చేసిందా అనేది మూవీ అనమాట స్టోరీ. అయితే ఇక్కడ లాస్ట్లో సూపర్ ట్విస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. అది ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేసినారు, అది హైలైట్గా మెయింటైన్ చేసినారు ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మనకి విలన్ ఎవరంటే ఎవరిలా చూపించినారంటే ఈ పని మనిషిలాగే విలను అన్నట్టు చూపించినారనమాట లాస్ట్ వరకు. కానీ లాస్ట్లో విలన్ ఎవరు, ఆ హస్బెండా వాళ్ళ వైఫ్ అనేది తెలుస్తుంది అనమాట. అది తెలిసినప్పుడు అసలు మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ చూసిన వాళ్ళకి. ఎందుకంటే అంత బాగా మెయింటైన్ చేసినారు లాస్ట్ వరకు. హ్యాట్స్ ఆఫ్ అసలు ఈ మూవీకి. దీంట్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది లైట్గా, అంటే ఒక 1 minute 2 minutes ఉంటుంది. సో ఫ్యామిలీతో వచ్చి స్కిప్ చేయండి, మామూలుగా అయితే చూడండి, ఒంటరిగా చూడండి. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవుతుందండి, చాలా మంచి మూవీ ఇది.